రవి సార్, ప్రజాగళం సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఎస్ పిల్లలు ఇద్దరు ఒక్కటే అనే మాట అన్నారు సార్. ఇటు షర్మిలాని అటు జగన్ని విడిగా చూడాల్సిన అవసరం లేదు, రెండు పార్టీల అధ్యక్షులు అయినప్పటికీ కూడా ఒకటే కుటుంబం కాబట్టి ఒకే రకంగా ఆలోచిస్తారు అనే మాటతో పాటుగా ఇప్పుడు షర్మిల అయితే కడప నుంచి కంటెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు అనేటువంటి మాట కూడా వస్తుంది సార్. అలాంటప్పుడు ఇద్దరు ఒకటే అని ఎలా చెప్పగలుగుతారు సార్? మరి వాస్తవంగా మొన్న సభ చిలకలూరుపేట సభలో కవిత అక్కడ వినిపించినవి అనేక అసంబద్ధమైన విషయాలు వాటి మీద మాట్లాడాం. కానీ అందులో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ అంశాన్ని తీసుకొని రావడం ద్వారా చంద్రబాబును పవన్ కళ్యాణ్ అసలు తీవ్రమైన ఎర్రకాటంలో ఎంబరాస్మెంట్లో పడేశారు. ఒక సడన్గా ఆ రోజు ఆ వేదిక మీద కూడా ఇద్దరు చెల్లెళ్ళు రోడ్డు మీద పడి ఇదంతా చేస్తుంటే అన్నయ్యనే అంటుంటే ఈయన వేరే వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు అది ఇది ఇలా అంటుంటే అదంతా కూడా నాటకం, డ్రామా. అన్నా చెల్లి ఇద్దరు ఒకటే, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటే కలిసే చేయటం కోసం ఇలా నాటకం ఆడుతున్నారు అన్న పద్ధతిలో మోదీ అంటే బహుశా ఏదో మొహన ఇది అంటారే ఒక విధంగా ఇబ్బందిలో పడిపోయిన పరిస్థితి అక్కడ ఎదురైంది. మోదీ అలా అనడం అంటే అది కూడా వ్యూహం కావచ్చు. అంటే ఆయన కూడా షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అన్న జగన్ మీద ఆయన ప్రభుత్వం మీద ఎంత తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు, దాదాపు వాటినే అనేక సార్లు పతాక శీర్షికలు ఇచ్చిన మీడియా కూడా ఉంది. ఇవన్నీ మోదీ దృష్టిలో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఉండకుండా ఏముండవు, ఎందుకంటే వాళ్ళు హోంవర్క్ అది చేసి వస్తారు. ఆయన డైరెక్షన్ ఇవ్వదలుచుకున్నారు దానికి. ఇంకొకటేమో ఆ తర్వాత కూడా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ ఈరోజు రాస్తూ వాళ్ళిద్దరూ ఒకటైన విషయం బహిర్గతం అయిపోయింది అని చాలా ఇదిగా ఆయన రాస్తున్నాడు. నిజంగా మామూలు ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు. అంటే ఏదో ఒకటి ఇది నాటకమా అది నాటకమా అని. ఖచ్చితంగా రాజకీయంగా అయితే ఇప్పుడు జగన్కు అంత ఆమెను వేరే శిబిరంలోకి పంపించి ఆమెతో తిట్టించుకొని లేకపోతే అవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. రెండవది మేము ఆయన తెలంగాణలో వచ్చినప్పుడే ఆమె రాజకీయాల్లోకి ఈ పేరుతో రావడం మాకు అంత ఆసక్తి లేదు, రెండు రాష్ట్రాల సంబంధాలు ఇలాంటివి చెప్పారు. నిజానికి అప్పుడు షర్మిలకు రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీతో పెద్దగా పడేది కాదు, తీవ్ర దాడి చేసేవాళ్ళు, తర్వాత సర్దుకున్నారు. ఈ సమయంలో ఈ ఆరోపణ తీసుకొని రావడంలో మోదీకి ఏమి వ్యూహం ఉద్దేశం ఉండవని మనం అనుకోలేము. ఒక విధంగా అది కూడా చంద్రబాబు నాయుడిని ఇరగటంలో పెట్టే ఒక ప్రయత్నం అనే అనుకోవాలి. ఎంబ్రాస్ చేసేటటువంటి ఒక కార్యక్రమం. చంద్రబాబు అంతకుమించి మీడియా తమాషా ఏమంటే తెలుగుదేశం పార్టీని బలపరిచే మీడియాలో కూడా ఒక వర్గమేమో ఇట్లా చెప్తుంది, ఒక వర్గమేమో అట్లా చెప్తుంది. ఒక వర్గమేమో ముందు నుంచి ఆమె కాదు, ఆమె నమ్మకూడదు ఇలా చెప్తూ వచ్చారు. ప్రతిపక్షంలో చేరి కాంగ్రెస్ తరఫున మాట్లాడే హక్కు ఆమెకు ఉంది, ఎవరైనా ఏ పార్టీలో. ఆ విషయం వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళే చెప్తున్నారు. కానీ ఇదంతా ఒక నిజం కాదు, కావాలని చేస్తున్నారు అన్నది విపరీతమైన వ్యాఖ్యానమే మోదీ చేసింది. కానీ దాన్ని కూడా వివరించగలిగిన పరిస్థితిలో వీళ్ళు లేరు. ఇంక ఇప్పుడు పోటీ చేస్తాము అంటే ఇక్కడ ఇంకొక సమస్య కూడా చెప్తున్నారు. వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత పోటీ చేస్తారన్నారు, ఆయన భార్య సౌభాగ్యమే పోటీ చేస్తారన్నారు, షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు పోటీ చేస్తారన్నారు. ఇప్పుడేమో షర్మిలను చేయమని రాహుల్ గాంధీ సజెస్ట్ చేశాడు, ఆమె కూడా పరిశీలిస్తానన్నారని ఇప్పుడు చెప్తున్నారు. బహుశా ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ఇండియా బ్లాక్ లాగా చేయడానికి కొన్ని చర్చలు అవి కూడా జరుగుతున్నాయంటున్నారు. సో షర్మిల చేస్తే అది కొంచెం ఆసక్తికరంగా, లేకపోతే ఓ కుటుంబంలో ఇటు అటు ఉండటం. అవినాష్ రెడ్డి ఏమో అక్కడ ఉంటాడు. ఇప్పుడు అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, అదే సమయంలో ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన అసలు ఇదంతా చేశాడని వీళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి ప్రజలు తీర్పు ఇవ్వడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కానీ జరిగే ఎన్నిక అయితే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి జరుగుతుంది. కానీ ఇదేదో వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును కొలికి తేవడానికో అదే సింగిల్ ఎజెండా అదే గానో లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం ఎవరిది అనే అంశం మీద జరగదు కదా. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారి తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి రాజకీయ ప్రచారం చేశాడు. కేసీఆర్ బీఆర్ఎస్తో చేస్తాను అది ఇదన్నా ఆయన చేయలేకపోయాడు, అవకాశం ఈయనకు వచ్చింది. విశాఖపట్నం సభలో కమ్యూనిస్ట్ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు కూడా మాట్లాడారు. ఆ అంశం కూడా మంచిదే. కానీ అక్కడ ఆయన మాట్లాడుతూ వైఎస్కు వారసురాలు షర్మిల తేలిపోయింది, జగన్ కాదు అని ఆయన అంటారు. నిజంగా అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పెద్ద మెజార్టీతో వచ్చి అనేక పథకాలు పెట్టి ఇప్పుడు ఈమె కూడా వారసురాలే అంటే వేరే విషయం. కానీ
ఈమె అసలైన వారసురాలు ఆయన వారసులు. కాదు అంటే అది వాళ్ళ ప్రజలైతే అలా ఇది వరకు భావించలేదు. మూడోది కేవలం వయస్సు వారసుడుగానే జగన్ ఎన్నుకున్నారు అనేది కూడా ప్రశ్నే. వయస్సు చనిపోయిన తర్వాత ఏడాది గడిచిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టి చాలా జయప్రదమయ్యాడు. అందులో ఆయన సొంత విజయం నిజానికి చాలా ఎక్కువ. తండ్రి పేరు, ఆయన మీద ఉన్న అభిమానం, సుహృద్భావం ఉపయోగపడినప్పటికీ. అందుకని ఎదురు వాళ్ళ మీద దాడి చేయడానికి ఏదో వారసత్వం అంటుంది తప్ప 2 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ తన తంటాలు తను పడాల్సిందే. కానీ రాజీవ్ గాంధీ వారసత్వం, ఇందిరాగాంధీ వారసత్వం అంటే ఏం పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది? అలా చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎవరెవరు వారసత్వం ఉంటుంది? ఆయన చంద్రబాబుది ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ అంతకుముందు కొద్ది రోజులు వేరే పార్టీలో కొద్ది రోజులు ఉన్నారు? కాబట్టి ఇవన్నీ మాట్లాడుకోవడానికి పనికొస్తాయి. కానీ ఇక్కడ సమస్య అంతా ఏమంటే షర్మిలను ఒక ఛాంపియన్ అగెనెస్ట్ జగన్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ యాంగిల్, ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ వెళ్ళనుకుంటున్నాను. చాలా కుటుంబాల్లో అక్కడకు సోనియా గాంధీ తోడికోడలు, మేనకా గాంధీ వేరే పార్టీలో ఉంది. పోనీ మేనకోడలు అంటే సారీ తోడికోడలు అంటే వేరే బయట నుంచి అనుకుంటే వరుణ్ గాంధీ అతనైతే వారసుడే కదా. రాహుల్ గాంధీ అంతా అతను కూడా అంతే కదా. అది ఇతను రాజీవ్ గాంధీ కొడుకు, అతనేమో సంజయ్ గాంధీ కుమారుడు. కాబట్టి కుటుంబాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కుటుంబాల రాజకీయాలను, అంతర్గత ఆస్తి తగాదాలు ఇటువంటి వాటిని మరీ ఎక్కువగా హైప్ ఇచ్చి ఫోకస్ చేసిన ఫలితం దాన్ని మోదీ ఒక రకంగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు దాని నుంచి కూడా ఒక రాజకీయ ప్రయోజనం చాలా ఎక్కువగా వాళ్ళు ఆశించారు. అంత జరగలేదు. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే గుప్పిటి మూసున్నంత వరకు దానివల్ల ఏదో చాలా జరుగుతుంది, లోపల ఏదో ఉంది అని తెరిచిన తర్వాత అది 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆ తర్వాత మొన్న అయితే కనుక వివేకానందరెడ్డి వర్ధంతి సభలో చాలా తీవ్ర భాషలో మాట్లాడినవి ఇవన్నీ కూడా నిజానికి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఇంత 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇన్ని రోజులు కూడా ఇది లేదు కదా. ఈ భాష ఈ సంస్మరణ సభలో ఇంత పెద్ద ఎత్తున జరగలేదు, ఇది జరగలేదు. కాబట్టి చాలా స్పష్టంగా రాజకీయాలు, ఎన్నికలు వీటికి లింక్ చేయడం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు కడప నుంచి పోటీ చేస్తారు అని ఇంత వినిపిస్తున్నప్పుడు సజ్జల మాత్రం దానికి ఒక డిఫరెంట్ వర్షన్ ని వినిపించారు సార్. తన రియాక్షన్ చూసిన తర్వాత ఏమనిపించింది సార్? ఏమన్నారు? సో ఎవరైనా పోటీ చేయొచ్చు, పోటీకి మాకు సంబంధం ఏముంటుంది అన్న చేసిన వ్యాఖ్యలు. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మొదటి నుంచి వాళ్ళ పార్టీ తరఫున షర్మిల విషయాల మీద వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె కూడా అనేక సార్లు తీవ్రమైన సమాధానాలు కూడా ఇచ్చారు. మధ్యలో అప్పుడప్పుడు కొన్ని రోజులు విజయమ్మ పేరు కూడా వచ్చినప్పటికీ సజ్జల ప్రభుత్వ ప్రతినిధిగా ఇప్పుడు షర్మిల మీద దాడులు చేశారు అంటే సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు పోస్టులు పెట్టారు. వాటిని అందరం కూడా ఖండించాం. ఎవరు వాటిని ఆమోదించారు. మనతో విభేదించిన వాళ్ళ మీద అంతా మనం వెంటనే విరుచుకుపడాలి అదంతా లేదు, చేయాల్సిన అవసరం లేదు. సజ్జల అదో పద్ధతిలో చెప్పుకుంటూ వస్తున్నారు. మేము వద్దన్న ఆమె చేశారు. అటువైపున వాళ్ళతో కలిసిన తర్వాత ఆ ముసుగు తొలగిపోయింది, పూర్తిగా వాళ్ళతో ఉన్నారు, ఇలా మాట్లాడారు. కానీ ఇప్పుడు మోదీ వచ్చి ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసి చేస్తున్నారు అనే ఒక ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు నేను ఇందా చెప్పిన బీజేపీ నాయకుడు కూడా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని. ఇది నిజానికి చంద్రబాబు నాయుడు డైలాగు. 2012-13 అప్పట్లో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటుండేవాడు. తర్వాత ఆయన తల్లి కాంగ్రెస్తో కలిశారు. ఇప్పుడు కూడా కలిసినట్టే కలిసాక బీజేపీతో కలిశారు. చాలా విన్యాసాలు ఆయన చేశారు. ఇప్పుడు వైసీపీ ఏంటి, రెండు, ఒకటేమో షర్మిల విమర్శలను ఎదుర్కోవటం, రెండవది షర్మిల తాము ఒకటే అనేటటువంటి ఆరోపణను ఖండించటం. సజ్జల ఇప్పుడు చేసింది అది. ఇప్పటికి వచ్చేసరికి ఆమె ఎన్నిక ఎట్లా పోటీ చేస్తారు, ఎన్నికల్లో పోటీ చేయడమే తప్పు అని అనే పరిస్థితి ఆయనకేమి ఉండదు. అంటే అది చెల్లుబాటు కూడా కాదు. అలా అంటే అది మరింత తీవ్రమైన ఒక అప్రజాస్వామిక చర్య అవుతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చి పోటీ చేస్తే కాదండి మీరెవరు అని అందామని. సో అవకాశం లేకుండా ఉండటం కోసం దాని మీద వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ కష్టపెట్టకుండా వాళ్ళది ఇబ్బంది అనుకున్నా సరే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఆమె పోటీ చేస్తారు. ఆమె పోటీకి మాకు సంబంధం ఏంటి? ఇండివిజువల్గా ఆమె నిర్ణయము. సో ఇక్కడ రాజకీయ పార్టీ తరఫున చేస్తున్నారు కానీ కుటుంబ కోణం నుంచి ఆయన కొంచెం పక్కన పెడుతున్నారు ఇక్కడ. రెండవది అసలు మాకు సంబంధమే లేదు, ఆమె పార్టీ ఆమెది, మా ఇద్దరిని కలపటంలో ఏమీ అర్థం లేదని కూడా ఆయన చెప్తున్నారు. ఇక్కడ కవిత ఆసక్తికరమైన అంశం ఏమంటే మోదీ మాటలు, మోడీ చేసిన ఆరోపణలు
చంద్రబాబు నాయుడుకు తగలాలి, మళ్ళీ పవన్ కళ్యాణ్కు తగలాలి, అటువైపు వాళ్లకు. వాళ్ళేం స్పందించలేదు దీని మీద, రియాక్షన్స్ ఇప్పటిదాకా వాళ్ళ మీద వాళ్ళ రియాక్షన్స్ లేవు. బీజేపీ నాయకుడు ఒక ఆయన నిన్న కూడా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అంతా తెలిసిపోయింది, బయటపడిపోయింది, వీళ్ళందరూ ఒకటే ఈ పద్ధతిలో నిన్న కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు హిందీలో చాలా పెద్ద హెడ్డింగ్స్లో ఇచ్చారు. అంటే ఒక విధంగా వాళ్ళు ఒక వ్యూహంగా పన్నిన దాంట్లో వాళ్ళే ఇరుక్కుపోయినట్టుగా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. మోదీ ఆ పని, దానికి కారకుడు మోదీ. తప్పనిసరిగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏర్పడింది అక్కడ దాన్ని. అంత ఏదో ఒకటి ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తారు, బట్ తెలుగుదేశం ఏం చేస్తుంది? ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కనుక ఏ సభలో అన్నా ఆ సభలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిలను, జగన్ వ్యతిరేకంగా పెట్టి మాట్లాడి చెల్లెళ్ళకే న్యాయం చేయలేదు అది ఇది అని ఆరోపించారు. మోదీ దాదాపు వాళ్ళని ఖండిస్తూ అదే సభలో వీళ్ళిద్దరు ఒకటే అన్నారు. ఇప్పుడు ఇందులో దేన్ని ఖండించాలి వాళ్ళు? అవును, రెండో దాన్ని ఖండిస్తే ప్రధానిని ఖండించినట్టు అవుతుంది, మొదటి దాన్ని ఖండిస్తే తమ వాదనకే విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఎక్కడి దొంగ ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చిప్ అన్నట్టుగా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. బీజేపీకి ఆ సమస్య లేదు కాబట్టి బీజేపీ అన్ని పార్టీలను కూడా చిక్కుల్లో పెట్టే ఒక డబుల్ గేమ్ ఆడడమే వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఎప్పుడైతే ఇండియా కూటమి వాళ్ళ ప్రధాన ప్రత్యర్థిగా ఉందో దానికి నాయకురాలుగా షర్మిల ఉన్నప్పుడు వాళ్ళు షర్మిలను వాళ్ళు స్పేర్ చేసే అవసరం ఏమి ఉండదు. ఇంకా వైసీపీ కన్నా కొంత ఇబ్బంది ఉంటుంది, కుటుంబ సభ్యురాలు, ముఖ్యమంత్రి చెల్లెలు, కాబట్టి ఒక పరిధి మించి మాట్లాడకూడదని. బీజేపీకి అవేమి ఉండవు కదా, కాంగ్రెస్ పార్టీని తిట్టిపోయడము, కుటుంబ పాలన అని చెప్పడం వాళ్ళ ఇది. బట్ వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ ద మీడియా టోటల్లీ సపోర్టెడ్, ప్రొజెక్టెడ్ ఇట్ టూ మచ్ బియాండ్ ఎ పాయింట్. అంటే షర్మిలే జగన్ మీద పోరాటానికి యోధురాలు అన్న స్థాయిలో చెప్పినప్పుడు షర్మిలనేమో ఆక్షేపించక్కర్లేదు, ఎందుకంటే ఆమె పాత్ర చాలా పరిమితం, ఆమెకున్న అవకాశం కూడా చాలా పరిమితమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఓటింగ్ ఉంది, ఎంత బలం ఉంటుంది, కాబట్టి వాళ్ళు ప్రధాన పాత్ర పోషించే అవకాశం లేదు. కాకుంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి బీజేపీని విమర్శ చేసే ఒక అవకాశం ఉంది. అది వరకు తెలుగుదేశం, వైసీపీ బీజేపీ మీద తమలో తాము విమర్శలు చేసుకున్నంతగా బీజేపీని టచ్ చేయలేదు. కాబట్టి అదొక తేడా తప్ప ఇంకోటి కాదు. దానికి బీజేపీ సమాధానం చెప్తుంది. సో ఇప్పుడు ఆమె బహుశా పొద్దుటూరుకి వెళ్తారు జగన్, వెళ్ళినప్పుడు మరి అక్కడే కదా కడపలో ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఆయన వాటిని ఎలా డీల్ చేస్తారు? విమర్శ చేయకుండా మాత్రం ఉండరు. కానీ అదే సమయంలో ఆమెకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆమె మా ప్రధానమైన ప్రత్యర్థి అన్న పద్ధతులు అయితే వాళ్ళు ఆ ప్రొజెక్షన్ కూడా ఇది ఉండదు. అన్నింటిని మించిన అంశం ఏమంటే 2019 ఎన్నికల్లో పనిచేయండి, అంటే హత్య జరిగిన వెంటనే అప్పుడు కూడా హూ కిల్డ్ బాబాయ్ అన్నారు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. ఒకసారి కోర్టులో ఉన్న తర్వాత ఇట్స్ ఫర్ కోర్ట్స్ టు డిసైడ్ అనుకోవాలి. మన ప్రజలకు ఆ మాత్రం ఒకటి ఉంటుంది. ఇందులో ఎవరిని సమర్థించాల్సిన అవసరం, ఎవరిని విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ విమర్శలు చేసే వాళ్ళందరూ అప్పుడు తెలుగుదేశాన్ని విమర్శించారు, జగన్ను సమర్థించారు. ఎప్పుడు కోర్టులే చూసుకోవాలని చెప్తున్న వాళ్లకు ఇందులో కొత్తగా వచ్చే సమస్య ఏం లేదు. చూద్దాం మరి ప్రజా న్యాయస్థానంలో ఏం జరుగుతుందో, ఈ రాజ్యాంగ న్యాయస్థానంలో ఏం జరుగుతుందో. కానీ మోదీ మటుకు మన మామూలు భాషలో చెప్పాలంటే ఏదో ఫిట్టింగ్ అంటారే అట్లాంటిది ఒకటి షర్మిల పాయింట్లో చంద్రబాబును ఇరకాటంలో పెట్టి వెళ్ళారు, అందులో సందేహమే లేదు ఇంకా. థ్యాంక్ యూ సార్.